ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, గేమ్ చేంజర్ కి ఛార్జ్ మినిమం ఎంత లేదన్నా మగధీర థియేటర్లోనే 75 సార్లు చూసిన. చింతామణిలో చూసిన, ఆయన అంటేనే ప్రాణం, ఇప్పటికే అదే ప్రాణం ఉంది, సచ్చేంత వరకు ఆయన ఫ్యానే అన్న. సినిమా అయితే మళ్ళీ చూసాం అనుకోవాలన్నా, మైండ్ బ్లోయింగ్ నా. మళ్ళీ ఇట్లా సినిమా థియేటర్లు వేస్తారండి, మేమైతే కళ కూడా కనలా. మళ్ళీ ఇంత అదృష్టం వచ్చినందుకు మేము గర్వంగా భావిస్తున్నాము. సూపర్ నా. ఇప్పుడు సినిమా చూసినాంనా, అప్పుడు చూసినాంనా, చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసినాంనా, ఇప్పుడు మళ్ళీ పెద్ద అయినాక ఇంత ప్రయారిటీగా ఉంటుందని మాకైతే కళ కూడా కనలానా. సినిమా సూపర్ నా, దద్దరిల్లిపోయింది నా. నా సినిమా మాత్రం ఎక్సలెంట్. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను. సినిమా మాత్రం ఎక్సలెంట్. ఇంకో విషయం ఏమంటే అన్నయ్య హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అన్నయ్య. సూపర్గా ఉంది మూవీ, చాలా అరుపులు ఉన్నాయి, ఫుల్ మారలేదు. గేమ్ చేంజర్ అనేది నెక్స్ట్ లెవెల్కి పోతుంది. తర్వాత వచ్చే సినిమా కూడా బుచ్చి సనా ఆయనతో కూడా మంచి సినిమా తీస్తున్నారు. తర్వాత 3 ప్రాజెక్టులు ఉన్నాయి. మంచి విజయం సాధనలు కోరుకుంటూ అన్నగారికి వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే. ఒకటి కాదు 10 చూస్తాము, ఇలాగే ఎంకరేజ్ చేస్తాం. చించేసినాడు. ఫస్ట్ సినిమాకి వచ్చేసి 3 అవార్డులు వచ్చినాయి అన్నకి. సెకండ్ సినిమాకి అయితే 4, 5 ఇంకా ఎక్కువ వచ్చినాయి, మనకు గుర్తులేవు. అన్న అవార్డులు వచ్చినాయి అన్నగారికి. మరీ హ్యాపీ, చాలా హ్యాపీ, మామూలుగా కాదు. మగధీర హెయిర్ స్టైల్ ఇవన్నీ వేరే దాన్ని పెట్టాను, దీనికి ఇది మగధీర కోసం మాత్రమే పెట్టాను. సూపర్గా ఉందా నా మూవీ అయితే. అప్పుడు ఎస్పీ బూస్ బంప్స్ వస్తున్నాయి మాకైతే. ట్యాట్ అన్న గురించి చెప్పాలంటే ఒక రేంజ్ అన్న గురించి. బాగానే ఉంది ఫ్యాన్స్ కదా, అందుకని వచ్చినాము. అవును, సూపర్ ఎంజాయ్ చేసాం లోపల అయితే. బాగా గుర్తొచ్చినా. చెప్పండి బ్రో, ఎట్లా అర్థం లోపల చెప్పండి, ఎట్లా లోపల బాగుంది. మళ్ళీ చూడడం ఎలా అనిపిస్తుంది? చూసిన సినిమానే కదా, బాగుంది. లోపల జనాలు అనుకున్న రెస్పాన్స్ బాగానే ఉన్నది, ఫుల్ హౌస్ఫుల్. మెగా రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మగధీర వేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. జై మెగాస్టార్. మళ్ళీ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బాస్ గుడ్ నేమ్, బాగుంది. ఇంకా గుడ్ స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. బాగుంది బ్రో రామ్ చరణ్. సూపర్ బ్రో, ఫుల్ అయ్యి మూవీ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా రామ్ చరణ్ క్రేజ్ మాత్రం తగ్గలే, అంతే మెరుపులే. జై చరణ్. ఖచ్చితంగా డైరెక్టర్ కాకున్నా కూడా ఇప్పుడు మామూలుగా మన గ్లోబల్ స్టార్ క్రేజ్ అలాంటిది. సో డైరెక్టర్ శంకర్ కాబట్టి మాకు నమ్మకం. అంటే ఖచ్చితంగా రికార్డులు మొత్తం బ్రేక్, 100%. పుష్ప, దేవరా ఏది నిలబడదు. ఇయర్ ఖచ్చితంగా సెప్టెంబర్లో రిటర్న్ వస్తాము. జాతర రామ్ చేంజర్తో. హ్యాపీ బర్త్డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. బాగుందినా, 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూసాను, బాగా అనిపించింది. బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ అప్పుడు ఈ మూవీ వచ్చేటప్పుడు. అట్లేం లేదు ప్రేమ్ మూవీలో. విష్ యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. వన్ టైం అండి. విష్ యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ఫర్ రామ్ చరణ్. అంటే మనకు తెలిసిందే, రాజమౌళి మూవీస్ అంటే అంత రాజుల గురించి ఉంటుంది.
అందుకు అది నచ్చి మేము వచ్చినాము. అంటే ఆయన లుక్ ఎట్లా ఉంటుంది? లుక్ అయితే పర్ఫెక్ట్ నా భారీగా ఉంటుందా ఇలాంటి సినిమా కూడా ఒకటి రావాలనుకుంటున్నాను అనుకుంటానన్నా. ఏమంటే రాజమౌళి కాంబినేషన్లో రావాలన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ఫర్ రామ్ చరణ్. ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు ఎంతో చాలా హ్యాపీగా ఉన్నాం. సో లైక్ నెక్స్ట్ ఏ మూవీ కావాలి రిలీజ్? నాయక్ 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 అన్న 100 మందిని చంపినప్పుడు టాప్ లేచిపోయింది. మొత్తం గోల గోల. జై చరణ్ జై చరణ్ జై జై చరణ్ జై జై చరణ్ జై చరణ్ జై జై చరణ్. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న. హ్యాపీ బర్త్డే. ఇంకోటి ఇండస్ట్రీకి చెప్తున్నాం, గేమ్ చేంజర్ చూస్తున్నాం. జాతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ మగధీర సినిమా ఈ సినిమాలో మాకు చాలా ఆనందం అవుతుంది అన్న. మేము ఫుల్ థియేటర్లో అయితే ఏకదమ్ ఫుల్ ఎంజాయ్ చేసాము. గూస్ బంప్స్ వచ్చాయి. ఆ ఫైట్ సీన్ అయితే 100 మంది చంపే సీన్ అయితే మాత్రము హెవీ అన్న. అప్పట్లో మాకు అర్థం కాలేదు కానీ చిన్నగా ఉన్నాము. ఇప్పట్లో చూస్తా అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు మగధీర సినిమా ఇప్పట్లో వచ్చిందంటే 2000 కోట్లు ఖచ్చితంగా కలెక్షన్ కొట్టిందన్న. అప్పట్లో పాన్ ఇండియా మూవీనైనా అప్పట్లోనే 70 కోట్లు బడ్జెట్తో 175 కోట్లు కొట్టిందండి 10 రూపాయల టికెట్తో. ఇప్పుడు ఉండే టికెట్ రేటుకి ఖచ్చితంగా ఇప్పట్లో రిలీజ్ అయిందంటే 2000 కోట్లు ఖచ్చితంగా కొట్టినన్న. హెవీ సినిమా. సినిమాలు ఎక్కువ రావట్లే. అంటే బాహుబలి వచ్చింది, మధ్యలో రావట్లేదన్న. నాకు తెలిసిన వరకు స్టోరీ పరంగా కానీ మా అప్పట్లోనే రాజమౌళి గారు మేకవర్స్ కానీ అన్నీ కానీ విజువల్ అన్నీ కానీ ప్రతి ఒక్కటి కానీ హైలైట్గా చూపించినారు. ఈ 4K రిలీజ్ చేయడం చాలా ఆనందంగా అవుతుంది. రామ్ చరణ్ గారిని బర్త్డే రోజు స్క్రీన్ మీద చూడడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. గేమ్ చేంజర్ ఏమైనా అప్డేట్ వస్తుందేమో వెయిట్ చేస్తాను. సాంగ్ వదులుతానన్నారు, దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం. సల్మాన్ మిస్ అవుతున్నాం కదా. అయ్యో ఏ హెవీ అన్న. సల్మాన్ మిస్ అవుతున్నాం అన్న. ఈ రాజమౌళి గారు చిన్న పాయింట్స్ పడతారన్న. ఆ పాయింట్స్ని సినిమాలో ఫ్రెండ్షిప్ కావచ్చు, మళ్ళీ వచ్చేసి విలన్స్ కావచ్చు, హెవీ చూపిస్తారన్న. చిన్న పాయింట్లే పెద్దగా చూపిస్తారు. అదే అన్న సల్మాన్ మిస్ అవుతున్నారన్న. బాగుంది అనిపిస్తుంది అన్న. ఆయన లేనిది ఇప్పుడు ఈ మధ్యలో లేనిది కూడా ఆయన కూడా సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా శ్రీహరి గారు సినిమా మీద కనపడినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కానీ అరుపులే. 2 క్యారెక్టర్లు ఎరగదీసేశారన్న. ఫస్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారి ఆపోజిట్ కావచ్చు, మళ్ళీ రామ్ చరణ్ గారి సపోర్ట్ కావచ్చు. శ్రీహరి క్యారెక్టర్ సూపర్. ఇప్పటికీ అట్లే ఉంది, హెవీగా ఉందన్న. చూసా అంటే 2 కిలో ఆడడం లేదు, 4Kలో మాత్రం హెవీగా ఉందన్న. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చిరంజీవి ఫ్యాన్ అన్న. చిన్నప్పుడు అప్పుడు ఎట్లా ఇందిరా సినిమా చూస్తుంటా అంటే మా డాడీ చెప్పులు కొనిస్తా అని తీసుకెళ్ళి చిరుత సినిమా తీసుకెళ్ళాడు. ఎవరప్ప అవుతున్నా అంటే చిరంజీవి కొడుకు అన్నాడు. ఎంట్రన్స్ చూసిన వెంటనే ఫ్లాట్. ఆ హెయిర్ స్టైల్కి ఆ ఫేస్ కట్కి ఫ్లాట్ అయిపోతే అప్పటి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్. దగ్గర ఈ సినిమా వచ్చినప్పటి నుంచి అప్పుడు నేను 10వ క్లాస్ 9వ క్లాస్ చదువుతా అంటే అప్పుడు మా డాడీ డైలీ సెకండ్ షోకి తీసుకెళ్ళేవాడు మగధీరాకి. మినిమం ఎంత లేదన్నా మగధీర థియేటర్లోనే 75 సార్లు చూసిన. అప్పట్లో ఆ చిన్న వయసులో చింతామణిలో కర్ణాటకలో డైలీ సెకండ్ షోకి. మా డాడీకి అంత పిచ్చి. చిరంజీవి ఫ్యాన్, నేను నా కొడుకు ఫ్యాన్. అప్పట్లో చూసిన, ఇప్పుడు మళ్ళా చూస్తా అంటే ఆ ఏజ్కి వెళ్ళిపోయినా. చిన్నప్పుడు చూసిన ఏజ్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది, ఫీల్ వస్తుంది. అప్పట్లో సరిగా తెల్లా, అర్థాలు తెలీదు, పాటలు అర్థాలు ఏం తెలియదు. చూస్తా ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు తెలిసింది మీనింగ్ ఏమి, స్టోరీ ఏమి, ఎట్లుంటుంది రాజమౌళి ఫిలిమ్స్ అని. ఇంకా గేమ్ చేంజర్ అంటే చూద్దామని వెయిట్ చేస్తాను. ఈ గెటప్ మిస్ అవుతాను నిజంగా. మాకు ఈ హెయిర్ స్టైల్ చాలా మిస్ అవుతుంది. ఇప్పుడంతా స్పైక్ ఎత్తుకొని బాగా ఉన్నాడు, కానీ ఈ హెయిర్ స్టైల్ మాకు కావాలి. ఈ హెయిర్ స్టైల్ చిరుత హెయిర్ స్టైల్ 2 మాకు భారీ ఇష్టం. రాజు సినిమా ఇంకోటి కావాలి. రాజు సినిమా ఇట్లా హెయిర్ స్టైల్తో ఇంకోటి మోడర్న్ గా కావాలి సినిమా మాకు. రామ్ చరణ్ అని మా అన్నయ్య రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయక్ సినిమా రిలీజ్ అనుకున్నాము, కానీ మగధీర వచ్చింది. నాయకుని మించి మగధీర ఉంది. నేను అప్పుడు సినిమా చూడలేదు, కానీ ఈరోజు చూశాను. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చూడలేదు, చాలా మిస్ అయ్యాను. చాలా అయ్యో హై వోల్టేజ్. ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ భయ్యా, ఫుల్ మీల్స్ అంతే, వేరే ఎక్స్పెక్టేషన్స్ లేవు. మగధీర అంటే అసలు రామ్ చరణ్ గారి డైలాగ్స్ కానీ డ్యాన్స్, మెయిన్ డ్యాన్స్. ఈ మధ్య చాలా డ్యాన్స్ మిస్ అవుతున్నాను రామ్ చరణ్ గారికి. మగధీర మూవీ డ్యాన్స్ మాత్రం హై బ్లాక్ బాయ్. ఫస్ట్లో అసలు సీట్లో లేను భయ్యా, ముందర వేగుతుంది. అరిసరి నోరనే పోయింది నాకు. ఇంకోటి ఫైట్స్, మగధీరలో ఫైట్స్ బాగా హై ఉన్నాయి. ఆ 100 మంది నరికే ఫైట్ మాత్రం ఎక్సలెంట్. సినిమా మొత్తానికి హైలైట్ అయింది. ఆ హార్స్ సీన్స్, ఆ హార్స్ రైడింగ్ భయ్యా. రామ్ చరణ్ అంటే హార్స్ రైడింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైర్.
బాద్షా గుర్రము అంత పర్ఫెక్ట్ భయ సినిమా మాత్రమో ఇప్పుడు కానీ రిలీజ్ అయింటే మాత్రమో కలెక్షన్ మోత ప్యాన్ వరల్డ్ మళ్ళీ రికార్డు ఖచ్చితంగా భయ. హ్యాపీ బర్త్డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న. రామ్ చరణ్ అన్న అంటే నాకు ప్రాణం అన్న. ఇప్పటికే కాదు అప్పటికైనా కూడా చిరుత అప్పటికి కూడా ఇదే థియేటర్లో చూసిన. చింతామణిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి చింతామణిలో చూసిన. ఆయన అంటేనే ప్రాణం, ఇప్పటికే అదే ప్రాణం ఉంది. సచ్చేంత వరకు ఆయన ఫ్యానే, సచ్చినా ఆయన ఫ్యానే అన్న. ఫస్ట్ సినిమాతోనే చిరుతతోనే ఫస్ట్ మూవీతోనే ఎన్నో ఇట్లు చూసినాడు. దాని తర్వాత ఎంతో మంది మెగా ఫ్యాన్స్ చిరంజీవి మగధీర సినిమాతోనే రామ్ చరణ్ అన్న ఎంతో ఓల్డ్ రికార్డ్ కొట్టినాడు. ఇప్పుడు మళ్ళీ గేమ్స్ ఏంటంటే జరగండి సాంగ్ రిలీజ్ చేసినారు మార్నింగ్ 9 గంటలకి. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. రామ్ చరణ్ అన్న ఫ్యాన్ చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇట్లా సినిమాలు ఇంకా మళ్ళీ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గేమ్స్ ఏం జరిగినా ఇంకా మంచి ఇటు కొట్టాలని కోరుకున్నాం. నేను చిన్నప్పటి నుండి రామ్ చరణ్ ఫ్యానే. ఆ సినిమా చూసి పురియాను. ఖచ్చితంగా ఈ సినిమా చూసినప్పుడే థియేటర్లో చూద్దాం అనుకున్న అవకాశం రాలేదు. ఈ అవకాశం వచ్చింది, ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ సినిమా చాలా బాగుంది. ఇంకా థియేటర్లో ఇంకా మంచి సినిమా రావాలని మంచి ఇటు కొట్టాలని కోరుకుంటున్నాం. జై చరణ్ బాగుండదన్న. బంగారు కోట్పెట్ట సాంగ్ అయితే చాలా బాగుంది. ఆ సాంగ్ కానీ ఫీలింగ్ కానీ చాలా డైలాగ్ చాలా బాగున్నాయి. రాజమౌళి గారు చాలా ఎక్స్ప్రెషన్తో ఈ సినిమా తీసినారు. చాలా బాగుంది. ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం అన్న. పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య